చాలాసార్లు మనం అనుకుంటే ఇప్పుడే చచ్చిపోతున్నాం అనుకుంటాం. మీరు అనుకున్నారో లేదో కానీ నేనైతే కొన్ని సంవత్సరాలు నాకు 7వ తరగతి చదువుతున్నప్పటి నుండి మానికొండ సేవకొచ్చిన సంవత్సరం వరకు కూడా బహు భయంకరమైన తలనొప్పి ఉండేది. నా తలనొప్పి సుధమ్మ మల్లేశ్వరమ్మ గారు వాళ్ళు చూసారు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాము. ఆ రోజు తలనొప్పితో గిలగిల్లాడిపోయి కూర్చోలేక ఒళ్ళంతా చెమటలు పట్టేసేది. భయంకరమైన తలనొప్పి, తల అలా పట్టుకుని కూలబడిపోయాను, వెనకాల అక్కడే కూర్చుండిపోయాను ప్రార్థన అంతా అయ్యే వరకు. అలా కానీ ప్రార్థన ఏనాడు మానేదాన్ని కాదు. ఎంత తలనొప్పి వచ్చినా ప్రార్థన చేస్తాను. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సేవకులు మాట్లాడారు, ఉపవాసం ఉండి మనం ఈరోజు తలనొప్పి కోసం ప్రార్థన చేద్దాం. నీ తలనొప్పి వదలట్లేదు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా 7వ నెలలో 9వ నెలలో కూడా ఆ భయంకరమైన తలనొప్పి వచ్చి కొట్టుకునేదాన్ని అనమాట. అయితే ఎన్ని మందులు, ఒక డాక్టర్ ఇచ్చిన మందులు ఇంకో డాక్టర్ చూసి నవ్వేవాడు. ఒక డాక్టర్ ఖర్చు పెట్టిన డబ్బులు 10,000 అయితే ఇంకో డాక్టర్ 20,000 ఖర్చు పెట్టేవాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ తలనొప్పి తగ్గలేదు. దేవుని సేవకులు చెప్పినట్లుగా ఉపవాసం ఉండి ఆ తలనొప్పి కోసమే ప్రార్థన చేస్తాం. సేవకు రాలా అప్పటికి, సేవకు వచ్చిన సంవత్సరం. అయితే అప్పుడు శనివారాలు ప్రార్థన పెడుతున్నాం, శనివారం ప్రార్థన పెడుతున్నాం, అక్కడక్కడ పెడతా ఉన్నాం అన్నమాట. ఆ రోజు మందిరం స్టార్ట్ చేసిన సంవత్సరం జనవరి 1 రోజున వచ్చింది తలనొప్పి. మేము ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంవత్సర కాలం గడిచింది. జనవరి 1 రోజున వచ్చింది. ఆ రోజు చాలా అనమాట వాంతి అయిపోయింది, గిలగిల్లాడిపోయా, చాలా భయంకరంగా. సేవకు వచ్చిన సంవత్సరం భయంకరమైన తలనొప్పి వస్తే ఈ ప్రభువా ఈ బాధ ఇంకెన్ని సంవత్సరాలు పడాలి నాయనా, ఈ తలనొప్పి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అన్నాను. ఆ రోజు నుండి కూడా ఆ తలనొప్పి ఏమైపోయింది, విడుదలైపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు రాకుండా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవునిలో ఉన్న శక్తిని మనం పూర్తిగా పొందుకోవాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంశం మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా మా చేను ఆశీర్వదించి, ఆ ఒక్కరోజే. మళ్ళీ తర్వాత రోజు ప్రార్థన చేసేవాడికి కడుపు నొప్పి వస్తుంది, ఆ కడుపు నొప్పి కోసం ప్రార్థన చేస్తాం, కానీ ఈ చేను కోసం ప్రార్థన చేయడం మానేస్తాం. కాదు, నీ ప్రార్థన అంశాలు రోజు రోజుకి పెరగాలి. ఈ సంవత్సరం బారులో రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. నిన్ను